యాక్చువల్లీ ఏమైందంటే పెద్ద స్టంట్. నిన్న మేము రైల్వే స్టేషన్కి వెళ్ళేసరికి మాకు అభి బస్ నుండి ఒక మెసేజ్ వచ్చింది దట్ క్యాన్సిల్ అయిపోయింది. లైక్ మీ బస్ లైక్ మేము నాకు బస్ ఎక్కుతామని చెప్పా కదా, బస్ క్యాన్సిల్ అయిపోయింది అనమాట. సో అరే ఏంట్రా ఇది అని చేయండి. అందరూ కూడా మీ లగేజ్ లో మీ పిల్లలు జాగ్రత్త చూసుకోవాలి. పిల్లలు పట్టుకోండి, బండి ఎక్కేటప్పుడు కంపల్సరీ ఒకరి మీద ఒకరు ఎక్కద్దు, తోసుకోవద్దు ఎవరు కూడా. లైన్లో ఉండి వెళ్ళండి, బండిలోకి హ్యాపీగా జర్నీ చేయండి. ఓకేనా? హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ 20s బొమ్మ. సో ఈరోజు వీడియో ఏంటంటే జస్ట్ కంటిన్యూషన్ అనమాట. సో నిన్న ట్రైన్ ఎక్కాం కదా, సో విచ్ గాట్ డిలేడ్ బై 1 hour ఆల్మోస్ట్. అండ్ ఆ ట్రైన్ ఎక్కాక మేము యాక్చువల్లీ మార్నింగ్ 3కి దిగాలి నాగ్పూర్లో, బట్ 6 hours డిలే అయింది. సో దానివల్ల మేము 9 o'clockకి అట్లా దిగామన్నమాట నాగ్పూర్లో. అండ్ దెన్ మేము ఒక స్టేలో ఉన్నాము, పడుకొని 12 or మేబీ 2 అనుకుంటే లేచాము. అండ్ దెన్ లంచ్ తినడానికి వెళ్ళిపోయాము. బిఫోర్ ఆల్ దిస్ ఏమైందంటే, యాక్చువల్లీ మేము ఇక్కడ నాగ్పూర్లో ఒక బస్ బుక్ చేసుకున్నామని చెప్పాను కదా, అది యాక్చువల్లీ 3:15కి అనమాట. మాకు నిన్న ట్రైన్ ఎక్కే ముందు మెసేజ్ ఏమని వచ్చిందంటే, డ్యూ టు అన్ఫోర్సీన్ రీజన్స్ మేము బస్ క్యాన్సిల్ చేస్తున్నామని రిఫండ్ పంపించేశాడు. ఫీవర్ లైక్ అసలు ఏంది ఏమవుతుంది అన్నట్టు ఇట్లా అయిపోయాము. దెన్ ఇంకా మేము వీ స్టార్టెడ్ లుకింగ్ అవుట్ ఫర్ బస్సెస్. సో అందులో మాకు ఇంటర్సిటీ బస్ కనిపించింది, సో విచ్ ఇస్ అట్ 5 o'clock అనమాట ఈరోజు. సో యా, ఇంటర్సిటీ ఇస్ ద బెస్ట్ బస్. లైక్ ఇంతకు ముందు మాకు కనిపించలేదు ఆ బస్, లేకపోతే అదే బుక్ చేసుకుంటుండే, బట్ కనిపించింది ఇప్పుడు. సో అప్పుడు మాకు ఇంటర్సిటీ బస్ దొరికింది అనమాట. సో మాకు అప్పుడు ఇంటర్సిటీ బస్ దొరికింది. ఇంటర్సిటీ బస్సు లైక్ ఈవినింగ్ 5 o'clockకి. మేము ముందు బుక్ చేసుకున్న బస్సు ఈవినింగ్ లైక్ ఆఫ్టర్నూన్ 3:15 ఆ టైంకి అనమాట. సో అది క్యాన్సిల్ అయిపోయేసరికి ఇక్కడ నాగ్పూర్లోనే ఒక స్టేలో ఉన్నాం అనమాట. అండ్ నౌ తినడానికి వచ్చాము. సో గైస్, మేము లైక్ ఎప్పుడు లైక్ మహారాష్ట్ర ఆర్ అటు సైడ్ ఎప్పుడు వెళ్ళినా థాలీస్ మాత్రం మిస్ అవ్వం అనమాట. లైక్ నార్త్ సైడ్ చాలా బాగుంటాయి. సో మేము ఇంకా లైక్ అట్లా లంచ్ ఫినిష్ చేసేసుకొని మళ్ళీ స్టేకి వెళ్ళిపోయాము. లైక్ అన్నీ ప్యాక్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి 5 o'clockకి బస్ అని చెప్పాను కదా, సో అది బోర్డ్ చేయడానికి అనమాట. మేము నాగ్పూర్కి వచ్చాం. అక్కడ ఒక బఫెల్లో వస్తుంది, భయం వేస్తుంది. అక్కడ ఒక బఫెల్లో లైక్ నేను వీడియో తీస్తుంటే అక్కడ అట్లానే నుంచింది, నాకు చాలా భయం వేసింది అనమాట. సో అక్కడ నుండి పరిగెట్టుకుంటూ వచ్చేసాను. పానీపూరి తినడానికి వచ్చాము. సో ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉందన్నమాట, దీని ఎదురుగానే మీకు బస్ స్టాప్ కూడా ఉంటుంది. సో ఇక్కడ అందరూ ఇలా చూస్తున్నారు, మైక్ పట్టుకుని మాట్లాడుతున్నారు. సో దీని ఎదురుగానే మీకు ప్రయాగ్రాజ్ బస్ స్టాండ్. ఇట అంబోతులా తిరుగుతున్నావే, మీ ఇంట్లో ఎవరు నిన్నేమనరా? సో యాక్చువల్గా మాకు బస్కి చాలా టైం ఉందన్నమాట. సో మా మమ్మీ ఇప్పుడు ఫ్రూట్స్ తీసుకోవడానికి తీసుకొస్తుంది నన్ను. సో ఫ్రూట్స్ తీసుకోవడానికి వెళ్తున్నాం గాయస్. హే గాయస్, సో మాకు ఇక్కడ ఒక ఫ్రూట్ మార్కెట్ దొరికింది అనమాట. సో అక్కడ ఉన్న లోకల్ వాళ్ళని అడిగితే చెప్పారు, సో అందుకని వచ్చాం. నాగ్పూర్ కూడా సేమ్ హైదరాబాద్ లానే ఉంది గైస్, లైక్ ఈ మెట్రోస్ కానీ ట్రాఫిక్ కానీ.
సో అలాగా వెళ్ళి లైక్ కొన్ని ఫ్రూట్స్ అవన్నీ కొనుక్కొని మెల్లగా అలా నడుచుకుంటూ మళ్ళీ బస్ స్టాప్కి వెళ్ళిపోయామన్నమాట. సో ఫైనలీ చాలాసేపు వెయిట్ చేశాక మన బస్ వచ్చేసింది అండ్ మేము ప్రయాగ్రాజ్కి స్టార్ట్ అయిపోయాం నాగ్పూర్ నుండి. అండ్ అలా బస్లో కొంచెం సేపు టైం పాస్ చేస్తూ అలా అయ్యేసరికి ఆల్రెడీ డిన్నర్ టైం కూడా అయిపోయింది. సో వాడు ఇక్కడ ఒక డాబా దగ్గర ఆపాడనమాట ఫుడ్ కోసం. అండ్ అక్కడ క్యూట్ పప్పీతో పిల్లలు ఆడుకుంటా ఉంటే బాగా అనిపించి తీసాము. లైక్ ఇట్స్ వెరీ క్యూట్. సో ఫైనలీ మనం ప్రయాగ్రాజ్ అయితే రీచ్ అయిపోయాము. అది కూడా ఎలా రీచ్ అయ్యామంటే లైక్ 8 కిలోమీటర్స్ ఆ రైల్ ఘాట్ ఉందనగా మేము బస్ దిగేసాము. బస్ దిగాక లైక్ మోస్ట్ ఆఫ్ ద ప్యాసింజర్స్ అలాగే వెళ్ళారనమాట. లైక్ బైక్స్ ఉంటాయి, బైక్స్ వాళ్ళు ఎంత డిమాండింగ్ ఉంటారంటే అంత లైక్ చాలా బార్గెన్ చేశాక వాడు మేబీ లైక్ పర్ పర్సన్ 400కో ఏమో వచ్చాడు. సో అలా లగేజ్ పట్టుకొని బైక్స్ మీద రైల్ ఘాట్ వెళ్ళామన్నమాట. లిటరలీ మేము ఎక్కని ట్రాన్స్పోర్ట్ అంటూ లేదు. రిక్షా, క్యాబ్, ఈ బైక్, లైక్ లిటరలీ కుంభమేళా రీచ్ అవ్వడానికి ఇవన్నీ ఎక్కామన్నమాట. బట్ ఆ డిప్ తీసుకున్నప్పుడు ఇట్ వాజ్ ఆల్ వర్త్ ఇట్. చాలా నడవాలి ఇక్కడ. ఏం లేదు, అక్కడ ఫ్రీ క్యాప్ అని చూపిస్తున్నాను అనమాట. లైక్ ఇట్ వాస్ సో స్వీట్ ఆఫ్ దెమ్. ఎండ కొడుతుందని అందరికి ఇట్లా క్యాప్స్ కూడా ఇచ్చారు ప్రయాగ్రాజ్లో. సో ఇది సెక్టార్ 23 నుండి స్ట్రేట్గా ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. అప్పుడు మీకు సంగం ఘాట్ వస్తుంది. సో అక్కడికైతే లైక్ చాలా అంటే చాలా నడిచేది ఉంది. ఇన్స్టాగ్రామ్ అవన్నీ చూసి ఏమో అనుకున్నాను, బట్ చాలా నడవాలి. కానీ ఐ ఫీల్ కుంభమేళాలో లైక్ జనాల కన్నా వారణాసిలోనే జనాలు ఎక్కువ ఉన్నారనమాట. కుంభమేళాలో ఇంకా ఖాళీగానే ఉంది. లైక్ నాట్ అంటే తోసేసుకునే అంత క్రౌడ్ ఏం కాదు, ఓకే మేనేజబుల్ క్రౌడ్ ఉండే అనమాట. లాస్ట్కి మనం సంగం రీచ్ అయిపోయాం. సో అక్కడ కొంచెం జనాలు ఎక్కువ ఉన్నారని మేము కొంచెం ముందుకి, ఐ గెస్ దట్ ఈస్ కాల్డ్ విఐపి ఘాట్ ఏమో, అక్కడికి వచ్చామన్నమాట. సో అక్కడ మంచిగా పీస్ఫుల్గా వి టుక్ అ హోలీ డిప్. చెప్పు నాకు కూడా సేమ్ చెప్పు. గంగేచ లైక్ కానీ ఇంత ట్రావెల్ చేసి అంత నడిచి ఇవన్నీ చేసినా సరే ఒక్కసారి అందులో లైక్ త్రివేణి సంగంలో డిప్ తీసుకున్నాక లైక్ చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఐ జస్ట్ ఫెల్ట్ అక్కడ ఉన్న ఎనర్జీ అంతా ఇట్స్ రియల్. ఐ మీన్ చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఎనీవన్ కాంట్ ఎక్స్ప్రెస్, లైక్ ఎవరు ఎక్స్ప్రెస్ చేయలేరు. లైక్ చాలా మంచిగా అనిపించింది. ది ఎక్స్పీరియన్స్ వాస్ ట్రూలీ డివైన్ ఐ వుడ్ సే. అండ్ అక్కడ నేను తప్పిపోయాను అని అన్నాను కదా, యాక్చువల్లీ ఫస్ట్ ఏమో మా డాడీ కనిపించలేదు, నెక్స్ట్ ఏమో మా అక్క కనిపించలేదు. లిటరలీ అసలు వెళ్ళి అక్కడ ఏమంటారు అనౌన్స్ చేస్తారు కదా తప్పిపోతే వీళ్ళు లైక్ అనౌన్స్మెంట్ సెంటర్స్ అవి ఉంటాయి కదా, లైక్ పేర్లు పిలుస్తారు మేము ఇక్కడ ఉన్నామని. సో అవి చేయించడానికి కూడా వెళ్ళామన్నమాట. అంత అట్లా ఉండే. బట్ లాస్ట్కి నేను ఒకటే చెప్పాలనుకుంటుంది, లైక్ థ్యాంక్ యూ గాడ్ ఫర్ సచ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. మేము లైఫ్లో మర్చిపోలేము.
లైక్ చాలా అంటే చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాము మాకు ఈ ఎక్స్పీరియన్స్ని ఇచ్చినందుకు. లైక్ చాలా గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ.